ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ ఆద్య. హాయ్ రమా. రమా, ఇప్పుడే కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాను. నువ్వు స్టార్ట్ అయ్యావా? అది నేను సౌర్య సార్ ఒక సస్పెన్స్ రివీల్ చేయడానికి ఒక పెద్ద స్కెచ్ వేసాం ఆద్య. ఈరోజు ఇంకా ఇద్దరం అదే పనిలో ఉంటాం. సస్పెన్సా? ఏంటది? ఫస్ట్ నువ్వు ఎవరు అని అడుగు, అది కరెక్ట్గా ఉంటుంది. ఆద్య ఎవరో కాదు, ఎన్నోసార్లు పట్టుకుందాం అనుకుని లాస్ట్ మినిట్లో జస్ట్ మిస్ అవుతుందే, మిస్ అష్మిత అలియాస్ జర్నీ ఆంటీ. ఏం చేయబోతున్నావు తనని? ఆపరేషన్ అష్మిత స్టార్ట్ చేసేసాం. అష్మిత జర్నీ ఆంటీయో కాదు అన్న నిజం ఈరోజు దాని నోటితోనే చెప్పించబోతున్నాం. తను చాలా ముదురు రామా. అయితే తెలివితేటలున్నది దానికేనా, మనకి లేవా? క్రిమినల్ థాట్స్ మనకి రావా? ఓ, పెద్ద స్కెచ్ వేసావన్నమాట. ఎస్. ఈరోజు మేమిచ్చే షాక్కి అష్మిత మళ్ళీ మా ఇద్దరి మధ్యలోకి రావాలంటే భయపడాలి. లేకపోతే కాలు బెణికితే తప్పించుకుంటుంది, వీపు కాలిస్తే స్టిక్కర్ పెట్టుకుని మమ్మల్ని మోసం చేస్తుంది. మమ్మల్ని నిన్నాళ్ళు ఆ దొంగ విగ్గు పెట్టుకుని మోసం చేసింది. అందుకే ఇంటర్నేషనల్ క్రైమ్ లో దాన్ని ఇన్వాల్వ్ చేశాం. ఆ అష్మికకి ఇంకా అప్పుడప్పుడు తండ్రి ఆద్య. ఆల్ ది బెస్ట్ రామా. గుడ్ న్యూస్ తో మళ్ళీ కాల్ చేస్తాను. సరే, బాయ్. బాయ్. దిగండి దిగండి, గోవా వెళ్ళేదాకా బండి ఎక్కడ ఆగదు. 1, 2 ఒకటి చూసుకోండి ఇక్కడే. దిగండి దిగండి. ఏ బస్సు క్లీనర్ గా చేసావురా? ఇది బస్సు కాదు, కారు. సారీ సార్, మనం ఇప్పుడు పోలీసులం కదా, మర్చిపోయాను. ఆపరేషన్ పూర్తయ్యే వరకు కొంచెం పోలీస్ లాగా బిహేవ్ చేయండి. ఎస్ సార్. సార్, ఎన్కౌంటర్ చేసేయమంటారా? దించు దించు. పేరెంట్స్ కి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తుంది. చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా వద్దు. ఓకే, అలాగే సార్. సార్, నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. నాకే పాపమో తెలియదు సార్. అని నువ్వు చెప్తే మేము ఎలా నమ్మేస్తాం? సమాజంలో నీలాంటి చీడ పురుగుని ఏరి పారేయడమే కదా మా పని. నిన్ను గోవా తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేసి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పులో నువ్వు నిర్దోషి అని చెప్తే అప్పుడు వదిలేస్తాం. సార్, ఇప్పుడు కోర్టులు తీర్పులు అనే కొత్త కాన్సెప్ట్ లేకుండా మనీతో పనైపోయే మార్గం. లంచం? యు మీన్ బ్రైబ్? వద్దా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లంచం.